సరే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు క్లాస్ ఓవర్ అనేది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇంకా చాలా సీరియస్‌గా దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వర్కౌట్ అవుతుందంటారా? అది ఆ పదం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే, ఆయన పదే పదే ప్రస్తావిస్తున్న అంశం, ఇప్పుడు జరుగుతున్నది క్లాస్ వార్. ఇప్పుడు జరుగుతున్నది పేదలకి, పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం. నేను పేదల పక్షపాతిని. మన ప్రత్యర్థులందరూ పెత్తందారులు. వాళ్ళు పెట్టుబడిదారుల మనస్తత్వం కలిగిన వాళ్ళు. పేదల పట్ల వాళ్ళ కన్సర్న్ లేదు. నాకు పేదల పట్ల కన్సర్న్ ఉంది అని చెప్పని చెప్తున్నారు. నేను మీ బిడ్డని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా చెప్పాల్సిన సమాధానాలు కొన్ని ఉన్నాయి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అనుకుందాం మనం. ₹5కి పేదవాడు పట్టెడు అన్నం తినే అన్న క్యాంటీను ఏ పేదల పక్షపాతి రద్దు చేస్తాడు? ఇవాళ సంక్షేమానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ₹5కి పేదవాడు పట్టెడు అన్నం తినే అన్న క్యాంటీన్ రద్దు చేయటాన్ని ఏ పేదల పక్షపాతి చర్యగా, అది పెత్తందారి చర్య, పేదల చర్య? పేదవాడు ₹5కి అన్నం తినడం ఏంటి, రద్దు చేసేయండి అంటే అది పెత్తందారి మనస్తత్వం. రెండోది, గత ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తే ఇసుకని, ఆ ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని ఉపాధి లేకుండా రోడ్డును పడేయటాన్ని ఏ పేదల పక్షపాతి చర్య అన్నాం? అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అమరావతిలో పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం చేస్తారని నమ్మకం లేదు, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఇక్కడే రాజధాని నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఉన్న భూమి లేని పేదలకి ప్రభుత్వం ఇస్తున్న ₹2,500 సామాజిక పెన్షన్ నేను ₹5,000 చేస్తా అని చెప్పని వాగ్దానం చేశారు. ఎందుకని? దాన్ని అమలుపరచడానికి. పేదలకు కదా దాన్ని వాగ్దానం చేసింది. ల్యాండ్లెస్ లేబర్, వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి, వాళ్ళ అక్కడ రైతుల భూములు ప్రభుత్వానికి సమీకరణలో ఇస్తున్నారు కాబట్టి, ఆ భూముల మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి గత ప్రభుత్వం వాళ్ళకి 2,500 పెన్షన్ ఇచ్చింది, మీరు 5,000 చేస్తానన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రజలు కదా, పేదలు కదా. ఎందుకని దాన్ని 4 సంవత్సరాల 10 నెలల తర్వాత ఎన్నికలు సమీపిస్తుండగా ఈ మార్చి 1వ తారీఖు నుంచి ఇచ్చారు? ఇన్ని రోజులుగా ఆ పేదలకు గుర్తు రాలేదా? పేదల పక్షపాతి నిర్ణయమేనా అది? తాడేపల్లిలో ఈయన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఇంటి చుట్టుపక్కల దశాబ్దాల క్రితమే అక్కడ శాశ్వత నిర్మాణాలు చేసుకొని పేదలు నివసిస్తూ ఉన్నారు. అంటే పేదల మధ్య ఉంటే ఈయన ప్రెస్టేజ్ భంగమా? బుల్డ్రోజర్లు పెట్టి ఆ ఇల్లు మొత్తం కూలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి ఎందుకు తరిమేశారు? రక్షణ పేరిట. అంటే వాళ్ళ మధ్య ఉంటే మీకు రక్షణ ఉండదా? అంటే పేదలు మీ రక్షణకు విఘాతం కల్పించే వ్యక్తులా? 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారీ మనస్తత్వం. ఇంకొక అంశం, ఆయన 200 యూనిట్ల వరకు దళితులకు ఉచితంగా కరెంట్ ఇస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన వ్యక్తి దాంట్లో పెట్టిన మెలికేంటి? దళిత కాలనీల్లో నివాసం ఉంటేనే వర్తిస్తుంది. కాలనీలు బయట అంటే దళితులకి ఇస్తున్నారా, దళిత కాలనీలకు ఇస్తున్నారా? దళితుడు ఎక్కడ నివాసం ఉన్నా దళితుడే. అతను వేరే కులస్తులతో కలిపి సహజీవనం చేస్తుంటే వాళ్ళకి ఆ సబ్సిడీ వర్తించదా? అంటే వేరే కులస్తులతో కలిపి దళితుడు సహజీవనం చేయడానికి వీలు లేదని చెప్పని మీరు ఇవాళ కుల వివక్ష ప్రదర్శిస్తున్నారా? వాళ్ళు కాలనీల్లోనే పరిమితం అయి ఉండాలి, అక్కడే నివాసం ఉండాలి, అక్కడ ఉంటేనే మేము సబ్సిడీలు ఇస్తామని చెప్పని. ఇవాళ ఎస్సీలకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ఎస్సీ సప్లాన్ ఎందుకని ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క సంవత్సరం కూడా ఎస్సీ సప్లాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడా? నవరత్నాల పథకాల్లో ఎస్సీలకి కేటాయించుతున్న సంక్షేమ పథకాలనే ఎస్సీ సప్లాన్లో ఖర్చుగా ఎందుకు చూపిస్తున్నారు? అవి జనరలైజ్డ్ స్కీమ్స్, ఎస్సీల కోసం ప్రత్యేకించిన స్కీమ్స్ కాదు. ఎస్సీ సప్లాను ఎస్సీల కోసమే ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సింది. వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్కో, ఉపాధి కల్పనకో, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటానికో ఖర్చు పెట్టాల్సిందాన్ని ఎందుకని చేయలే? ఇవాళ ఆ పార్టీలో శాసనసభ్యుల అభ్యర్థిత్వాల ఖరారుకి ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు. ఈ 6 రెడ్లు కలిపి మిగిలిన మొత్తాన్ని గేటు బయట నిలబెట్టి మీరు ఇవాళ పేదల పక్షపాతి అని చెప్పని మీరు ప్రస్తావిస్తే ప్రజలు విశ్వసిస్తారా? మీకు 2019 ఎన్నికలకు ముందు మీ మాటలు ప్రజలు నమ్మారు. ఇవాళ ఆచరణపూర్వకంగా మీ వైఖరి ఏంటి, మీ నైజం ఏంటి అనేది ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు కూడా నేను మభ్యపెట్టే ప్రచారాలు చేస్తాను.